సో పోలింగ్ బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం అయితే నిక్షిప్తమైంది. సో ఎల్లుండి అభ్యర్థుల భవితవ్యం బయటికి రానుంది. ఇక ఇప్పటి వరకు నిన్న మొన్నటి వరకు ప్రచారాన్ని హోరెత్తించారు, ఇక పోల్ మేనేజ్మెంట్లు చేశారు. ఇప్పుడు అభ్యర్థులంతా కూడా లెక్కలు ముందేసుకొని కూర్చున్న పరిస్థితి. ఏ ఓటు ఎవరికి పడింది అని తర్జన భర్జనలతో వారు సర్ది చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా ఓట్ల లెక్కింపు లెక్క కడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అభ్యర్థులు టెన్షన్తో దాన్ని బట్టి ఓ రకంగా ఉత్కంఠ అయితే నెలకొందని మనం క్లియర్ కట్గా చెప్పొచ్చు. ఎల్లుండి ఈవినింగ్ కల్లా అంటే ఈ టైంకి వల్ల ఖచ్చితంగా ఫలితాలు అయితే పూర్తిగా తెలిసిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రధాన పార్టీలు ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి. పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఊపుతో బీఆర్ఎస్ ఖచ్చితంగా ఇక్కడ కూడా కొన్ని సీట్లను కైవసం చేసుకోవడం ద్వారా ప్రజలు ప్రస్తుత ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్నారు, మా ప్రభుత్వాన్ని కావాలనుకుంటున్నారు, మా వైపు చూస్తున్నారు అని చెప్పే ప్రయత్నం, అదేవిధంగా తన వాయిస్ను బలంగా వినిపించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఈ ఎన్నికల్లో అస్త్రశస్త్రాలను ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా ప్రయోగించింది. తమ ఉనికిని చాటుకోవాలి, తాము 3వ ప్లేస్లో కాదు 2nd ప్లేసే మాది అంటూ కూడా భారతీయ జనతా పార్టీ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేసేందుకు కూడా విశ్వ ప్రయత్నాలు చేసిన పరిస్థితి. ఓ రకంగా చెప్పాలంటే కాస్త పట్టణాలు నగరాల్లో భారతీయ జనతా పార్టీకి కొంత బలం అనేది ఉంటుంది. ఆ బలాన్ని నిలుపుకొని కొన్ని సీట్లు కైవసం చేసుకోవడం ద్వారా తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో తన ఉనికిని, తన ప్రస్థానాన్ని, అదేవిధంగా తన ప్రోగ్రెస్ని కూడా ప్రజల ముందు పెట్టే ప్రయత్నం అయితే భారతీయ జనతా పార్టీ చేసింది. ఇక అధికార కాంగ్రెస్ ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన హామీలకు సంబంధించి కానీ, ప్రతిపక్షాలు తమపై చేస్తున్న కుట్రలకు సంబంధించి కానీ ఎక్కడా కూడా ప్రజలు డీవియేట్ అవ్వట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వాన్నే కోరుకుంటున్నారు, కాంగ్రెస్ పాలననే కోరుకుంటున్నారు. దానికి ఈ ఎన్నికలే నిదర్శనం అని చెప్పేలా అటు కాంగ్రెస్ కూడా, అధికార కాంగ్రెస్ కూడా హోరాహోరీగా ప్రచారాన్ని నిర్వహించింది, పోల్ మేనేజ్మెంట్ను చేపట్టింది. ఫలితాలు ఆశాజనకంగా వస్తాయని అటు కాంగ్రెస్ అధిష్టానం కూడా భావిస్తున్న పరిస్థితి. సో ఏది ఏమైనా మున్సిపల్ ఎన్నికలు అన్ని పార్టీలను కూడా ఒక అటెన్షన్ అయితే క్రియేట్ చేయగలిగాయి. సో ప్రశాంతంగా పోలింగ్ ముగియడంతో ఇటు అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. సో పోలింగ్ శాతాలు కూడా అధికారులు భారీగానే నమోదయ్యాయని చెప్తున్న పరిస్థితి. సో పరిగి మున్సిపాలిటీ 13వ వార్డులో అయితే కొంత హై టెన్షన్ నెలకొన్నా అక్కడ ఎక్కడికక్కడ పరిస్థితులను సర్దుమనిగే ప్రయత్నం అయితే చేశారు. బోగస్ ఓట్లంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. కొన్ని చోట్ల బీఆర్ఎస్ శ్రేణులకు అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారన్న టాక్ కూడా వినిపించింది. ఇక సంగారెడ్డిలో అయితే జగ్గారెడ్డి హడావిడి చేసిన పరిస్థితి. మొత్తంగా నేను 25 సంవత్సరాల నుంచి నేను ఏ రోజు కూడా ఎలక్షన్స్ జరుగుతుంటే బయటకు రావాల్సిన అవసరం లేకుండా పోయింది, కానీ మా కార్యకర్తలపై, పార్టీ క్యాండిడేట్లపై దాడి చేస్తూ ఉంటే నేను బయటకు రావాల్సి వచ్చింది అంటూ కూడా జగ్గారెడ్డి కమెంట్స్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న పరిస్థితి. ఒక సీఐని తక్షణమే సస్పెండ్ చేయాలంటూ కూడా అక్కడ ఉన్నతాధికారులకు జగ్గారెడ్డి అల్టిమేటం జారీ చేయటం, ఆ విధంగా తోపులాట చోటు చేసుకోవటం, ఇవన్నీ కూడా రకరకాల పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. సో ఎక్కడా కూడా ఏ పార్టీకి కూడా అంత ఈజీగా అయితే ఫలితాలు ఉండవు. టఫ్ ఫైట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనేది మాత్రం కొంత సరళిని మనం గమనిస్తే తెలుస్తుంది. సో ఏది ఏమైనా ఓటరు నాడిని పసిగట్టడం ఎవరితరము కాదు అన్నట్టుగానే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఓటరు తీర్పు అయితే ఇచ్చేశారు. ఆ తీర్పు వెలువడటానికి కొద్ది గంటలు టైం అయితే ఉంది. సో అభ్యర్థులు ఎవరు విజయం సాధిస్తారు, ఎవరు ఓడిపోతారు, సో ఏ పార్టీ తలరాత ఏ విధంగా మారబోతుంది అనేది మాత్రం మున్సిపల్ ఎన్నికలు స్పష్టంగా తెలియజెప్పే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా బ్యాలెట్ పేపర్తో ఎన్నికనైతే నిర్వహించారు. సో దీనివల్ల కూడా కొంత అభ్యర్థులతో పాటు ఇటు ఓటు వేసేవారు కొంత గందరగోళానికి గురైన కొద్దిసేపటి తర్వాత అక్కడి అధికారుల సమన్వయంతో అందరూ తమ ఓటు హక్కునైతే ప్రశాంతంగానే వినియోగించుకున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక మొత్తంగా చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ అయితే చాలా ప్రశాంతంగా ముగిసిందనే చెప్పాలి. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. సో ప్రశాంతంగా పోలింగ్ ముగియడంతో అటు పోలీసులు ఇటు అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక చెదురుమదురు ఘటనలు అవి నార్మల్గానే జరుగుతూ ఉంటాయని కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. అంత పెద్ద ఎత్తున దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదని కూడా చెప్తున్న పరిస్థితి. ఇక వరంగల్ జిల్లాలో పోలింగ్ సరళికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రశాంత్ జాయిన్ అవుతున్నారు. ప్రశాంత్, చూస్తున్నాం మొత్తంగా వరంగల్పై అన్ని ప్రధాన పార్టీలు కూడా ఫుల్గా కాన్సన్ట్రేట్ చేశాయి, ఫోకస్ చేశాయని చెప్పాలి. సో ఏంటి వరంగల్లో పోలింగ్ సరళి ఏ విధంగా జరిగింది, ఏంటి లేటెస్ట్ అప్డేట్స్? ఉమ్మడి వరంగల్ జిల్లాలో మున్సిపల్ పోలింగ్ ప్రక్రియ అయితే పూర్తిగా ముగిసింది. చిన్న చెదురుమదురు ఘటనలు మహబూబాద్, జనగాం, పెళ్లి మినహా మిగతా 9 చోట్ల మాత్రం ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ అయితే ముగిసింది. అయితే ఇప్పటికే పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం అయితే బ్యాలెట్ బాక్స్ లో అయితే 13వ తేదీ మధ్యాహ్నం వరకు కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ప్రశాంతంగా పోలింగ్ ముగియడంతో అయితే అటు అధికారులు ఇటు పోలీసు యంత్రాంగం అయితే ఊపిరి పీల్చుకుంది. మరి కాసేపట్లో పోలింగ్ సెంటర్ల నుంచి ప్రత్యేక బస్సులలో ఎస్కార్ట్ ద్వారా అటు కౌంటింగ్ కేంద్రాలకు తరలించనున్నారు. ఇప్పటికే బ్యాలెట్ బాక్సులను ఏజెంట్ల సమక్షంలో సీజ్ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12
మున్సిపాలిటీలకు సంబంధించి 260 వార్డులలో ఎన్నిక పోలింగ్ ప్రక్రియ అయితే సజావుగా సాగింది. అయితే ఆ 12 మున్సిపాలిటీలలో క్లీన్ స్వీప్ చేస్తామని అధికార కాంగ్రెస్ పార్టీ ఆశాభావం వ్యక్తం చేస్తుంటే 5 చోట్ల మాత్రం మేము గట్టి పోటీ ఇచ్చామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అటు జనగామ, పరకాల, వర్ధనపేట, తొర్రూరు, మరిపేడ ఈ 5 మున్సిపాలిటీలలో కూడా బీఆర్ఎస్ తన పట్టు సడలించుకైతే తీవ్ర ప్రయత్నాలు చేసింది. గట్టి పోటీ కూడా ఇచ్చామనే వ్యక్తం అటు బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారు. మరోవైపు పట్టణ ప్రాంత ఓటర్లను కేంద్ర ప్రభుత్వ నిధులతోటి అభివృద్ధి చేశాము, మాకు కూడా ఈసారి మంచి సాలిడ్ ఓట్లు వస్తాయి, వార్డు కీలకంగా చైర్మన్ ఎన్నికలలో కీలకంగా వ్యవహరిస్తామనే ఆశాభావాన్ని బీజేపీ కూడా వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగానైతే 8 చోట్ల త్రిముఖ పోరుతోటైతే అటు 3 పార్టీలు తమ యొక్క అభ్యర్థులను భవితవ్యాన్ని తెలుసుకునేందుకైతే అటు బ్యాలెట్ బాక్స్లను కోసం వేచి చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అధికారులు అయితే అటు సమన్వయంతో అన్ని శాఖల సమన్వయంతో అయితే పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మనం చూస్తున్నాం ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు సంబంధించి సీజ్ చేసేసి గేట్లను కూడా క్లోజ్ చేశారు. అటు ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్స్లను ఆర్ఓలు అటు ఏపీఓలు పిఓలు కలిసి సీజ్ చేస్తున్నారు. మరి కాసేపట్లోనే కౌంటింగ్ కేంద్రాలకు అన్ని మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ కేంద్రాలకు ఇక్కడ నుంచి బ్యాలెట్ బాక్స్లను ప్రత్యేక ఎస్కాట్ ద్వారా తరలిస్తారు. 13వ తేదీన ఉదయం కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో విద్యార్థుల సమక్షంలో ఓపెనింగ్ చేసి ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. దానికోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగడంతో అయితే అటు అధికారులు, రాజకీయ పార్టీలు సహకరించిన వారికి అయితే అటు జిల్లా కలెక్టర్ అటు కృతజ్ఞతలు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అటు జనగామ, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి మున్సిపాలిటీలు టిఆర్ఎస్ పార్టీ అనేది ఉంది. మొత్తానికైతే అధికార కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ అనేది చెప్తున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీలలో నూతన మున్సిపాలిటీలుగా అటు ములుగు, స్టేషన్ గన్పూర్ లో మొదటిసారి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ అయితే అక్కడ కూడా ప్రశాంత వాతావరణంలో పూర్తయింది. అటు ములుగు జిల్లా కేంద్రంలో మంత్రి సీతక్క తన యొక్క ఇలాకాలో మొదటిసారి జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికలు కావడంతో అయితే తన కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవడానికి అయితే సర్వశక్తిలో ఉండింది. అటు బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ కూడా తమ యొక్క అభ్యర్థులు గెలిచి మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకుంటామంటూ కూడా అటు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇటు మహబూబాబాద్ జిల్లాలో అటు గ్రామ పంచాయతీ ఎన్నికలలో సత్తా చాటిన బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇచ్చింది. అయితే ఈసారి ఈ యొక్క మున్సిపాలిటీ ఎన్నికలలో కూడా మరిపేడ, తొర్రూరులలో కూడా తమ యొక్క సత్తా చాటుతామని ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆ సొంత నియోజకవర్గమైన పాలకుర్తి నియోజకవర్గంలో తొర్రూరు మున్సిపాలిటీలో కూడా కొంత గట్టి పోటీ ఇచ్చామని అయితే చెప్తున్నారు. అటు డోర్నకల్ నియోజకవర్గానికి సంబంధించి మరిపేడలో కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ కొంత తన పట్టు సాధించేందుకైతే తీవ్ర ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తుంది. ఇటు జనగామ జిల్లా కేంద్రంలోని జనగామ మున్సిపాలిటీలో స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పల్లారాజేశ్వర రెడ్డి తన యొక్క అనుచరుల కోసం అయితే సర్వశక్తులు ఉన్నారు. కానీ అధికార కాంగ్రెస్ వైపు అటు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు మాత్రము అధికార పార్టీకి కట్టడం అనేది కొంత ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయ ఓటు అభివృద్ధికి మరో 3 ఏళ్ళు అవకాశం ఉంటుంది. కాబట్టి గతంలో 2 సార్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా స్థానిక సంస్థలలో అన్నిట్లలో కూడా బీఆర్ఎస్ పార్టీకి అవకాశం కల్పించారు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చాక కూడా కాంగ్రెస్ అధికార పార్టీ అభివృద్ధి చేస్తుంది, 3 ఏళ్ళు అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకే పట్టం కడతారన్న చందంగానైతే ప్రజల ఓటం నాడి ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. కొంత కొన్ని వ్యక్తిగత అభ్యర్థులు ఉన్న చోట అభ్యర్థులు పార్టీల గుర్తులు కాకుండా కొంత వ్యక్తిగతంగా కూడా ఇండిపెండెంట్ కూడా గెలిచే అవకాశం ఉంది. ఆ వైస్ చైర్మన్ల ఎన్నికలలో కొన్ని చోట్ల ఇండిపెండెంట్ కూడా కీలకం అయ్యే అవకాశం అయితే మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది. అయితే పూర్తిగా 3 పార్టీల అభ్యర్థులు చేస్తున్న వ్యక్తం పరుస్తున్నటువంటి ఫలితాలు వస్తాయా లేదా అనేది మాత్రం 13వ తారీఖు వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఉమ్మడి జిల్లాలో త్రిముఖ పోరుతోటి అయితే అటు పోటీ చేసిన అభ్యర్థులలో కొంత గుబులు అనేది అయితే ఉంది, కొంత ఆ టెన్షన్ వాతావరణం కూడా కొనసాగింది. ముఖ్యంగా కొంత ఓటర్లను ప్రలోభ పెట్టేందుకైతే వ్యయ ప్రయాసాల కోర్చైతే అటు డబ్బులు, మద్యము, చీరలు, బల్బులు వివిధ వినూత్న ప్రయోగాలతో అయితే అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకున్న ఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. అటు మద్యం అయితే ఏర్లో పారినప్పటికీ కూడా కొంత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారనేది తెలుస్తుంది. కానీ ఆ పోల్ మేనేజ్మెంట్ లో ఎవరు సక్సెస్ అయ్యారు, ఎవరు ఫెయిల్ అయ్యారు అనేది మాత్రం భవితవ్యం తేలేదు మాత్రం 13వ తారీఖే. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీకి 11 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు ఉండడము, మేము 12 సీట్లు స్వీప్ చేస్తామని చెప్తున్నప్పటికీ అటు బీఆర్ఎస్ పార్టీ కూడా తమ యొక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలో తాము 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుందని కూడా బీఆర్ఎస్ పార్టీ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. అటు బీజేపీ కూడా అటు 2 పార్టీలకు